వింత కోరిక. ఒకానొకప్పుడు విదర్భ దేశాన్ని పరాక్రముడైన రాజు పాలించేవాడు. ఆయనకు కనకప్రభ అని ఒక్కర్తే కూతురు. యుక్త వయసు రాగానే ఆమెకు పెళ్లి చేయాలనుకున్నారు తల్లిదండ్రులు. కానీ ఆమె హేమద్వీపం పోయొచ్చి అక్కడి వింతలు చెప్పగలిగేవాడెవడో అటువంటి వాడినే పెళ్లాడతాను అని పట్టుపట్టింది. ఈ వింత కోరికకు తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. వాడవాడలు చాటింపు వేయించాడు రాజు. కానీ నాకు తెలుసును అని ఒక్కళ్ళు ముందుకు రాలేదు. ఈ చాటింపు విన్న విష్ణుశర్మ మాత్రం రాజు వద్దకు పోయి నేనెన్నెన్నో దేశాలు తిరిగి వచ్చాను, హేమద్వీపం కూడా చూచి వచ్చాను అనేసరికి కనకప్రభ కొన్ని కుశల ప్రశ్నలు వేసింది. ఆమె వేసిన ప్రశ్నల్లో ఒక్కదానికి జవాబు చెప్పలేక తెల్లముఖం వేయగా, వీడు కల్లబొల్లి మాటలు చెప్పి మోసగించాలని చూస్తున్నాడు కనుక వెంటనే మన రాజ్యం నుంచి తరిమివేయండి అన్నాడు రాజు. ఇలా పరాభవం చెంది వెళ్ళగొట్టబడిన విష్ణుశర్మ ఏమైనా సరే నిజంగానే హేమద్వీపం పోయి రావాలననే దీక్షతో ప్రాణానికి తెగించి భయంకరమైన కీకారణ్యాలు దాటుకొని చివరకు సముద్ర తీరం సమీపించి అక్కడ సిద్ధంగా ఉన్న ఓడలో ఎక్కేశాడు. బయలుదేరిన వేళా విశేషం ఏమిటో గాని విష్ణుశర్మ ఎక్కిన ఓడ ఇంచుమించు సగం దారిలో ఉండగా పెనుగాలి వీచి గొప్ప వర్షం కురిసి ఆ ఓడ గంగార్పణమై జనమంతా మునిగిపోయారు. అందరితో పాటు విష్ణుశర్మ కూడా మునిగిపోయాడు. కానీ అతన్ని ఒక పెద్ద చేప మింగివేసింది. ఆ చేప పోతూ పోతూ రత్నదీపం సమీపించి అక్కడ జలార్లు పన్ని ఉంచిన వలలో చిక్కుకోగా వాళ్ళు దాన్ని తమ రాజు అయిన సత్యవ్రతుని వద్దకు తీసుకుపోయారు. రాజు దాన్ని చూచి ఇందులో ఏదో విచిత్రం ఉండి ఉండాలి కనుక జాగ్రత్తగా చీల్చమన్నాడు. అలా చీల్చగానే జీవాలతో ఉన్న విష్ణుశర్మ బయటికి వచ్చాడు. అతన్ని చూచి రాజు అత్యాశ్చర్యంతో నీవెవడవు, ఎక్కడి నుంచి వచ్చావు అంటూ ప్రశ్నలు కురిపించేసరికి విష్ణుశర్మ తన చరిత్రంతా పూసగుట్టినట్టు వెల్లడించి హేమద్వీపానికి దారి చెప్పమని కోరాడు. అందుకు సత్యవ్రతుడు సంతోషించి ఆ ద్వీపం పేరు విన్నానే గాని దారి నాకు తెలీదు. రేపు లేదు ఎల్లుండి రాహుల ద్వీపంలో గొప్ప విందు జరగబోతున్నది. అక్కడికి ముల్లోకాలు సంచరించే మహామహులెందరో వస్తారు. వాళ్ళని అడిగితే హేమద్వీపానికి దారి ఇట్టే తెలుస్తుంది. అంతవరకు ఇక్కడనే ఉండవలసింది. ఎల్లుండి నాతో పాటు రాహుల్ ద్వీపం వద్దుగాని అంటూ చెప్పాడు. మూడో రోజున విష్ణుశర్మను వెంటబెట్టుకొని రాజు రాహుల ద్వీపానికి బయలుదేరాడు. సముద్రం మీద ఓడలో ప్రయాణిస్తూ ఉండగా పెద్ద గాలి వీచి ఓడ ఒక సుడిగుండంలో పడి ముక్కలు ముక్కలైంది. విష్ణుశర్మకు ఒక కొయ్య ముక్క దొరికింది. అది పట్టుకొని ఎలాగో బ్రతికి బయటపడి ఒక గట్టు చేరుకొని ఆ గట్టుపైన ఉండే చెట్టు ఎక్కాడు. సత్యవ్రతుడు మాత్రం తప్పించుకోలేక సుడిగుండంలో మాయమయ్యాడు. విష్ణుశర్మ నిరాశతో కృంగిపోయి ఏమీ తోచక అలానే కూర్చున్నంతలో ఒక పెద్ద గండబేరుండ పక్షుల గుంపు వచ్చి మర్రి చెట్టు మీద వాలింది. పక్షి భాష తెలిసిన విష్ణుశర్మ అవి హేమద్వీపం పోబోతున్నాయని వాటి మాటల వల్ల గ్రహించి తను కూడా ఆ ద్వీపానికి తీసుకుపోమ్మని బలిష్టమైన ఒక పక్షిని కోరాడు. పక్షి భాష మాట్లాడగా శర్మను చూచి అది సంతోషించి అతని తన వీపు మీద ఎక్కించుకొని పోయి హేమద్వీపంలోని ఒక ఉద్యానవనంలో దింపివేసింది. ఉద్యానవనంలో చెలికత్తెలు విష్ణుశర్మను సరాసరి హేమద్వీపానికి తీసుకుపోయి తమ రాణి అయిన కనకరేఖ ఎదుట పెట్టారు. కనకరేఖ వల్ల అతను స్వాగత ఉపచారాలు పొంది తిమితపడిన తరువాత తను వచ్చిన పని వివరంగా చెప్పాడు. అతను చెప్పిందంతా శ్రద్ధగా విని కనకరేఖ తన చరిత్ర విష్ణుశర్మకు వినిపించనారంభించింది. మేము ముగ్గురు అక్క చెల్లెలు. ఒక రోజున నా చెల్లెలిద్దరూ సరస్సులో ఉత్సాహంతో జలకాలాడుతూ ఉండగా వాళ్ళు చిందించిన నీటి తుంపర్లు అక్కడనే తపస్సు చేసుకుంటూ ఉన్న ఒక మునీశ్వరుడి పైన పడినాయి. వెంటనే ఆయన మీరు భూలోకంలో మానవులుగా పుట్టండి అని శపించాడు. ఆ శాపవశాన వాళ్ళిద్దరూ ఇప్పుడు మర్త్యలోకంలో ఉన్నారు. నేనొక్కరితినే ఈ హేమద్వీపంలో ఉంటున్నాను అని చెప్పింది. ఇలా వారి వారి చరిత్రలు ఒకరికొకరు చెప్పుకున్నప్పటి నుంచి వారి స్నేహం అభివృద్ధి అయ్యి చివరకు వారు పెళ్లాడదాం అనుకున్నంత వరకు వచ్చింది. అయితే నా తండ్రి అనుజ్ఞ పొంది 3 రోజుల కల్లా తిరిగి వస్తాను. ఈ లోపల నీవు ఈ భవనమంతటా ఎద్దెచ్చుగా విహారించవచ్చు, కానీ ఆ మధ్యగది వైపు మాత్రం పోబోకు అని చెప్పి వెళ్ళిపోయింది ఆమె. విష్ణుశర్మ 2 రోజుల పాటు అపురూపమైన ఆ భవనమంతా ఆనందంగా కలిగి తిరిగాడు. కానీ ఇక ఉండబట్టలేక 3వ రోజున కనకరేఖ వద్దని చెప్పిన మధ్య గది వద్దకు వెళ్ళాడు. ఆ గదికి గల 2 తెరలను మెల్లగా బత్తిగించేసరికి హంసతూలికా తలపం మీద పవలించి ఉన్న ఒక సుందరి కనిపించింది. ఏ సుందరి కోసమైతే విష్ణుశర్మ ఈ కష్టాలన్నీ పడుతూ ఉన్నాడో ఆ కనకప్రభే ఈమె. అత్యాశ్చర్యంతో అతను మరికొంచెం లోపలికి పోగా సరిగ్గా కనకప్రభ వంటి స్త్రీ ఇంకొక ఆమె మరి ఒక తూలికా తలపం మీద శయనించి ఉంది. మరింత ఆశ్చర్యంతో విష్ణుశర్మ ఇంకా లోపలికి పోయి అక్కడి ఉద్యానవనంలో ప్రవేశించాడు. ఆ ఉద్యానవనం మధ్య ఒక చక్కటి సరోవరం ఉన్నది. సరస్సు గట్టుపైన బంగారు జినుగుల పంచకళ్యాణి గుర్రం నిలబడి ఉన్నది. విష్ణుశర్మ దాన్ని ఎక్కుదామని సిద్ధపడేటంతలో అది పడీమని ఒక్క తన్ను తన్నింది. ఆ దెబ్బతో అతను ఆ సరస్సులో పడి మునిగిపోయాడు. అడుగంటా ఒక బుడక వేసి మళ్ళీ పైకి తేలేటప్పటికి విష్ణుశర్మ అటూ ఇటూ పరికించి తాను ఇప్పుడు సరిగ్గా విదర్భ దేశంలోనే ఉన్నట్లు తెలుసుకున్నాడు.
ఇదంతా స్వప్న కథలాగా తోచింది. తీరా చూచుకుంటే తను హేమద్వీపంలో ధరించిన విలువైన దుస్తులు, మణిహారాలు అవి స్పష్టంగా ఒంటి మీద కనపడుతున్నవాయి. మరి అటువంటప్పుడు ఇదంతా కళ అని ఎలా తోసిపుచ్చటం? మర్నాడు విష్ణుశర్మ పరాక్రమరాజు కోటకు పోయి నేను హేమద్వీపానికి వెళ్ళి వచ్చాను అని చెప్పేసరికి, అబ్బాయి ఈసారి అబద్ధం ఆడినట్లయితే తల కొట్టించి కోట గుమ్మానికి వేలాడగట్టిస్తాను సుమా అని హెచ్చరించాడు రాజు. విష్ణుశర్మ నిర్భయంగా తను చూచి వచ్చిన వింతలన్నీ చెప్పి తగిన తార్కణాలు చూపించేసరికి కనకప్రభ ఉత్సాహభరితురాలై, శర్మ, నీవు నా చరిత్ర నాకు జ్ఞాపకం చేయడంతోనే శాప విముక్తి అయిపోయింది. నాకు ఎవరైతే శాపం విడగొడతారో వాళ్ళనే పెళ్లాడాలని నిశ్చయించుకున్నాను. కనుక నన్ను పెళ్లి చేసుకోదలుచుకుంటే హేమద్వీపానికి వచ్చేసి అని చెప్పి తన మానవ శరీరం వదిలి మాయమైపోయింది. కూతురు అదృశ్యమైనందుకు రాజు రాణి దుఃఖించారు. తర్వాత విష్ణుశర్మ సరిగ్గా మునపటి దారినే బయలుదేరి రత్నద్వీపం చేరుకునేసరికి సత్యవ్రతుని కూతురు కనకావతి వచ్చి అతనితో నన్ను నీకిచ్చి వివాహం చేయాలని మా తండ్రి అనుకున్నాడు. కనుక ఆయన సంకల్పం నెరవేర్చడం నా విధి అన్నది. విష్ణుశర్మ కనకావతిని వివాహం చేసుకున్నాడు. అప్పుడు కనకావతి భర్తతో, ఇప్పటికీ నా శాపం కూడా వదిలిపోయింది. నేను హేమద్వీపంలో ఉండే కనకరేఖకు రెండో చెల్లెల్ని అంటూ తన చరిత్ర వెల్లడించింది. ఒక పెద్ద మేఘం మీద వారు ప్రయాణించి హేమద్వీపం చేరుకున్నారు. తర్వాత విష్ణుశర్మ తన కోసం ఎదురు చూస్తూ ఉన్న కనకరేఖను, కనకప్రభను కూడా పెండ్లాడి ముగ్గురు అక్క చెల్లెలను రాణులుగా చేసుకొని సుఖంగా ఉంటున్నాడు. ఇదండి ఇవాళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.